హలో అండి. సన్నీ తెలుగమ్మాయిలో ఒకసారి కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎంగేజ్మెంటు, రిసెప్షన్, మ్యారేజ్కి అనేవి శారీసు, బ్లౌజు అనేది నేను చూపిస్తానండి. దాని కాస్ట్ అవి గుర్తులేదండి నాకు. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఈ శారీసు. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఎంగేజ్మెంట్ది, రిసెప్షన్ది అయితే చాలా వెయిట్ ఎక్కువ అండి. ఇంకా కొన్ని అయితే కొంచెం పర్లేదు, కానీ ఇవి రెండైతే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుందండి. అది కేజీలు 2 కేజీలు అలా ఉన్నట్టుగా ఉంటాయండి. అంత వెయిట్ ఉంటుంది. ఫుల్ వర్క్ అండి. చాలా వెయిట్ ఉంటుంది, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటాయండి. ఈ గ్రీన్ కలర్లో శారీ మాత్రం మాది క్రిస్టియన్ పద్ధతి మ్యారేజ్ కదా, నేను ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఆ శారీ కట్టుకున్నానండి. ఇదేమో ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర అండి. దీని బ్లౌజు మేము తర్వాత స్టిచ్ చేయించుకున్నాము. బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు, మేము తర్వాత చేయించుకున్నామండి. ఇది ఎక్కువ శాతం మా పిన్నే సెలెక్షన్ చేశారండి. తనే బ్లౌజ్ అదంతా డిజైన్ చేయించడం మొత్తం తనే అండి. మొత్తం మా పిన్నే చేయించారు. సెలెక్షన్ చేయటం కూడా శారీస్ దేనికి ఏది బాగుంటుంది ఎట్లాగా మొత్తం అంతా మా పిన్ని ఐడియానండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజు స్టిచ్ చేయించడం చేసిన తప్పండి. అలా కాకుండా మనం విడిగా సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని వర్క్ చేయించుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది. అదే క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే ఇది శారీలు బ్లౌజ్ వల్ల మనకి ఎక్కువ రోజులు ఉండట్లేదు. అది కొంచెం మనకి ఎలా అంటే 4-5 రోజులు ఎక్కువ టైమ్స్ వేస్తే మనకి పీచ్ లాగా అలాగా వస్తుంది, ముడతలు పడినట్టుగా ఉంటుందండి. డ్రై క్లీనింగ్కి ఇచ్చినా కూడా అలాగే ఉంటుందండి. అలా మీరు ఎప్పుడైనా బ్లౌజులు కుట్టించుకోవాలి మంచి కాస్ట్లీ శారీస్ అని అన్నప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవద్దండి. కొంచెం వర్క్ ఎక్కువ పెట్టించుకోవాలన్నప్పుడు సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని కుట్టించుకోండి, చాలా బాగుంటుందండి. అట్లా ట్రై చేయండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. నాకు ఎక్కువ టైం లేదని చెప్పి రెడీమేడ్ బ్లౌజు నేను వేసుకున్నానండి. తర్వాత డిజైన్ చెప్పి చేయించుకున్నాము. తర్వాత ఇలా వస్తుందండి శారీ. బ్లౌజ్కి డిజైన్ అలా చేయించుకున్నాము. మగ్గం వరకు చాలా వెయిట్ ఎక్కువ ఉంటుందండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నేను ఫొటోస్ కూడా షేర్ చేశాను కొన్నిసార్లు. చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుందండి ఈ శారీ, ఎంగేజ్మెంట్ శారీ. తర్వాత ఇట్లా చేయించుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే క్లిప్స్ తీసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువ పెట్టేసామండి మేము ఆ రోజు తెలియకుండా. చాలా ఎక్కువ తీసేసుకున్నారు. మొత్తం చాలా ఎక్కువగా నా బ్లౌజులకే, ఓన్లీ బ్లౌజులకే 1 lakh దాకా అయిందండి. చాలా బాగుంటుంది, కానీ ఇంకా మన లైఫ్లో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇంకా తప్పదు, అలాంటివి పెట్టుకోవాలి ఒక్కొక్కసారి. మీకు అలా ఎక్కువ పెట్టాను అనిపించిందా, లేదా తక్కువ బడ్జెట్లో? అన్ని బ్లౌజులు కదా అండి, అందుకని అంత ఎక్కువ అయ్యింది. ఆ టైంలో నాకు తెలియక అట్లా నేను ఎక్కువ పెట్టించేసానేమో అనిపించింది. మా పిన్ని ఏమో లైఫ్లో ఒకసారే కదా జరిగేది. ఇది నా ప్రధానం చీర అండి, మా అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర ఇది. ఈ బ్లూ దీనికే వచ్చిందండి బ్లౌజ్కే వర్క్. ఇంకా నేనేం వర్క్ ఏం చేయించలేదు. అది వాళ్ళే కుట్టించి పంపించారు కదా. ఇది కొంచెం శారీ బ్లౌజ్ అనేది కొంచెం లూజ్గా కుట్టేశారు. అదొక్కటే కొంచెం ఈ శారీలో మిస్టేక్ అనిపిస్తుంది నాకు బ్లౌజ్లో. అదండి, మీకు ఎవరికైనా పిక్స్ నచ్చితే పిక్స్ తీసుకోండి. నాది చీరలు అవంతా మా పిన్ని సెలెక్షన్ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. బ్లౌజులకి అంత రేటు పెట్టాము, శారీస్కి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇంకా అవంతా నేను ఇంకేం చెప్పట్లేదు వీడియోలో. ఇది నాది మ్యారేజ్ చీర అండి, అంటే ఫ్రాక్ తర్వాత ఈ చీర కట్టుకున్నాను. దీని బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. పికాక్, నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని కంపల్సరీ ఇది కావాలని చెప్పి తీసుకున్నానండి. ఈ చీర నాకు గ్రీన్ కలర్ చాలా ఇష్టము, అందుకని ఇది పికాక్ మోడల్లో పెట్టించుకున్నామండి. బాగుందా? నచ్చితే క్లిప్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో ఎక్కువ అయిపోతుందని ప్లీజ్ ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. మ్యూజిక్ యాడ్ చేస్తాను.